పెట్రోల్ ధరల పెరుగుదలపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి పెట్రోల్ ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రతి కుటుంబ బడ్జెట్పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్గా పెరిగిన ఇటు పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి 5 రోజుల్లోపే ఇది రెండోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సామాన్యులపై ఇప్పటికే చాలా భారం పడుతుంది కదా. శాలిని, ఖచ్చితంగా సామాన్యులపై భారం పడుతూనే ఉంది. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచుతూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఇది పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పోయిన మనకి వారం కూడా కాలేదు. సో 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు 90 పైసలు పెట్రోల్ డీజిల్ పైన 90 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రానున్నటువంటి రోజుల్లో మరో 10 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి. నిపుణులు అదే చెప్తున్నారు. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కొరత ఏర్పడిందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసేందుకు ఇబ్బందికరంగా మారింది. కాబట్టి సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉన్నటువంటి నిల్వలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక మిగిలిన దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ కొనాలంటే కొంత ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. దాదాపుగా 95 రూపాయల వరకు కూడా ఉన్నది రూపాయి విలువ. కాబట్టి ఇంకా రానున్న రోజులలో మరింత పడిపోతే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి సో ఇక నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. సో దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి అంశాలకు సంబంధించి ఈ 3 అంశాలలో కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంటూ వస్తుంది. కాబట్టి కొంతమేర తగ్గించే అంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఏరే దేశాల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా కొంత మనకి ఆర్థిక భారం మరింత పడే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలోనే అందుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం రోజుల వ్యవధిలోనే మొన్న 3 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఇప్పుడు 90 పైసల వరకు కూడా పెట్రోల్ డీజిల్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తే ఢిల్లీలో ఒక మనకి పెట్రోల్ చూసుకున్నట్టయితే మన 98 రూపాయల 64 వరకు కనిపిస్తుంది. సో అదేవిధంగా కోల్కతాలో చూస్తే 109 రూపాయల 70 పైసల వరకు కూడా ఉన్నది. డీజిల్ చూస్తే ఢిల్లీలో చూస్తే 91 రూపాయల 58 పైసల వరకు ఉన్నది. కోల్కతాలో చూస్తే 96 రూపాయల 7 పైసల వరకు ఉంది. అదే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 111 రూపాయల 88 పైసలకి చేరుకోగా డీజిల్ వచ్చేసి 99 రూపాయల 95 పైసలకి చేరుకుంది. సో రానున్న రోజులలో డీజిల్ 100కు పైగా లీటర్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పెట్రోల్ చూసినా కూడా 120 రూపాయలకి పైగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే మనకి అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు ఈ మధ్య కొద్దిసేపటి క్రితమే ట్రంప్ ప్రకటన ఒకటి చూసాం మనం. అంటే ఇరాన్ పైన దాడి చేయాల్సి ఉండగా సౌదీ అరేబియా పక్కన ఉన్నటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, పరిధిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొంత రిక్వెస్ట్ చేయడం వల్ల మేము యుద్ధం ఆపేశామని కూడా ట్రంప్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఇబ్బంది తలెత్తుతున్న నేపథ్యంలో సో ముఖ్యంగా వాణిజ్య సమస్యలను టార్గెట్గా చేసుకొని దాడి చేస్తున్న నేపథ్యంలో మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని కూడా పశ్చిమాసియా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికాకు రిక్వెస్ట్ చేసుకున్నాయి. దానిలో భాగంగానే మేము ఇరాన్ పైన యుద్ధం చేయలేదని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తూ అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం చేశారు. కానీ అదే జరిగితే మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పైన అమెరికా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి కారణంగానే ఇప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి మనం దిగుమతి చేసేందుకు ఇబ్బంది తలెత్తుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి హార్మూజ్ జలసంధి కంప్లీట్గా మూసివేయడం, హార్మూజ్ జలసంధి నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇంధనం సరఫరా కాకుండా ఇరాన్ అడ్డుకోవడం, సో అట్లా ఇలాంటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనకి ఏరే దేశాల నుంచి కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దేశాల్లో పర్యటిస్తూ ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ నుంచి మనం పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాం. కాబట్టి ఎందుకంటే వేరే మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈలోపు ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని కూడా భావిస్తున్నారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో రూపాయి విలువ మరింత పడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఎండి దిగుమతి విషయంలో కూడా బ్యాన్ చేశారు. బంగారం కూడా మనం
మనం కొనొద్దని చెప్పేసి కూడా ఆంక్షలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో రానున్న రోజులలో మరింత సంక్షోభం ఏర్పడకుండా ఉండాలంటే మాత్రం సో ఖచ్చితంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెంచాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు కొందరు ఆదర్శంగా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా కాన్వాయ్స్ అన్ని కూడా తగ్గించుకోవడం, నో వెహికల్ డే, ముఖ్యంగా ఢిల్లీలో చూస్తే ముఖ్యమంత్రి సో స్వయంగా ఒకరోజు నో వెహికల్ డే వరకు కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. సో ఆ రోజు వెహికల్ లేకుండానే, వారంలో ఒక రోజు వెహికల్ లేకుండానే కార్యాలయాలకు వెళ్తామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. అట్లా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి నారా చంద్రబాబు తనకున్నటువంటి కాన్వాయ్స్ అన్ని కూడా కొంతమేరకు తగ్గించుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొన్ని తగ్గించుకున్నారు, అదే నారా లోకేష్ కొన్ని తగ్గించుకున్నారు. సో మిగిలిన మంత్రులందరూ కూడా చూస్తే కొంతమంది బైకులపై వెళ్తడం చూస్తున్నాం. సో అట్లా అంటే కొంత ఆదర్శంగా ఉండేందుకు, అంటే మిగతా వాళ్ళు ఎక్కువ వినియోగం లేకుండా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల మనం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం కాకుండా ఉండేందుకు ఇలాంటి జాగ్రత్తలను కూడా చెప్తున్నారు. కాబట్టి సో రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి మరో 6 నెలల వరకు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మరో 6 నెలల వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా కొంత తగ్గింది, దాని తర్వాత ఇక మనం రూపాయిలో పడిపోకుండా ఉంటుంది. సో అప్పుడు మనకి ఖచ్చితంగా మన యొక్క డిమాండ్స్ కూడా, మన రూపాయిలో కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. అంటే ప్రపంచం మిగతా వాటితో పోలిస్తే మన యొక్క రూపాయిలో కూడా పెరుగుతుంది. కాబట్టి సో అప్పుడు మనం అప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితిని అంతటిని కూడా అంచనా వేసుకున్న తర్వాత అప్పుడు కొంతమేరకు డీజిల్, పెట్రోల్ వాటిని తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ మాత్రం కొంత పెరిగే అవకాశం అయితే ఉందని, వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పెరిగింది. కాబట్టి సో మరోసారి పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.